ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఆత్మావలోకనంలో ఏదో ఒక మంచి మాటను మనము నెమరు వేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఉంటే కొంత ప్రయోజనం ఉంటుంది, లేని ఎడల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలోచింపజేసేట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన టాపిక్లో అసలు ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి, అది ఎవరైనా కావచ్చు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఏ విషయంలో అయినా అన్నీ చేస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, మీకేం కొరవ అనే ప్రశ్న ఎక్కువగా మనిషిని బాధకు గురి చేసేటుంటుంది. అంటే ఇవ్వడము అంటే ఏమిటి అంటే వస్తువులు ఇచ్చి, పనులు ఇచ్చి, అన్నీ ఉంటాయి. ఇల్లు ఉంటుంది, వాకిలి ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనుషులు కూడా ఉంటారు. కానీ ఆత్మీయత, ఒక మంచి మాట, పలకరింపు, మీరు నా మనిషి అనే భావన క్రియేట్ చేయనప్పుడు వారికి ఎన్ని ఇస్తే మాత్రము ఆ కొరవ తీరుతుందా? అదే మనకు అలా ఉంటే ఎలా ఉంటుంది అనే భావన ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా? కొన్ని ఇళ్లల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దానివల్ల ఒంటరితనం అనే పెనుభూతం మనిషిని ఆవహించినప్పుడు మనిషి లోన్లీగా అయిపోయి, తను ఎవరికి ఏమీ కాను, నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నాను, ఏంటి నా వల్ల ప్రయోజనం, నేను లేకపోతే ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా, లేక ఉన్నా లేకున్నా ఒకటిగానే ఉండేదానికి ఆ బంధానికి వాల్యూ ఏంది అనే క్వశ్చన్ వాళ్ళల్లో పదే 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 గుర్తు రావడం వల్ల ఉన్నాము అన్న తృప్తిని కూడా కోల్పోతున్నారు. అలాంటి సమయాల్లో ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా మనకు మనము వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరికి ఏమి కావాలో, ఇప్పుడు ఆకలి కొన్నవాడికి బాగా ఆకలితో పడి కొట్టుకుంటున్నాడు అనుకోండి, అంత అన్నం పెడితే వాడు సంతృప్తి పొందుతాడు, లేచి నిలబడగలుగుతాడు. అదే డబ్బు హెల్త్ పరంగా దెబ్బతింటూ బాధగా ఉన్నప్పుడు, వాడు చూపించుకోలేనప్పుడు, వాడికి ఆర్థిక సహాయం అనేది ఉన్నప్పుడు, లేదు సపోర్ట్ ఉన్నప్పుడు వాడు ఆ బాధ నుంచి బయటపడగలుగుతాడు. అంటే ఎవరికి ఏది అవసరమైతే ఆ సమయానికి అది ఇవ్వగలిగితే వాడు తృప్తి పొందగలుగుతాడు. కాకుండా ఒకటి కావాల్సినప్పుడు ఒకటిచ్చి, ఒకటి ఉంది కదా దాంతో నువ్వు సంతృప్తి పడి నువ్వు గొప్పగా నేను ఇచ్చాను అని భావించినట్లయితే, ఏది ఎవరికి మనసును అంటే తృప్తి పడగలుగుతుందో, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చాలామంది ఈ మధ్య బాధపడుతున్నారు. ఏ విధంగా అంటే వారికి అన్నీ ఉంటాయి కానీ పట్టించుకునేవాడు ఉండడు. నేను ఇలా అని చెప్పుకోవడానికి మనసు విప్పి ధైర్యంగా, తృప్తిగా వీళ్ళ నుంచి నేను పొందగలను సంతృప్తిని అనే భావన కనిపించని వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. దానివల్ల అందరూ ఒకే రకంగా బలంగా ఉండి వాటిని ఎదుర్కోగలుగుతారు అనడానికి అవకాశాలు లేవు. కొందరికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఆ బలం, ఆ విల్ పవర్ అనేది భగవంతుడు వాళ్ళకి ఇస్తే కొంత ఎదిరించగలుగుతారు. లేని ఎడల డిప్రెషన్కు పోయి అనవసరమైనటువంటి, అంటే అన్నీ ఉండి కూడా బాధపడే పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. దాని నుంచి బయటపడాలి. కాబట్టి అందరూ ఎవరికి వారు, ఎవరి ఇళ్లలో ఎవరం ఎలా బిహేవ్ చేస్తున్నాము అని ఆలోచించుకోగలిగితే కొంతవరకు కుటుంబాలు బాగా నిలబడతాయి, ఆ రిలేషన్స్ అనేవి బాగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు కొంతవరకు మనం సమాజానికి ఏమి చేయకపోయినా
పరోక్షంగా సమాజం చేసిన వాళ్ళం అవుతుంటాం. ఎందుకంటే ప్రతి ఇల్లు బాగుంటే సొసైటీ బాగున్నట్టే కదా. ప్రత్యేకంగా పోయి సేవే సొసైటీలో చేయక్కర్లేదు. మనని మనం ఉద్ధరించుకున్నప్పుడు, మన వంతు మనం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా అది సమాజానికి బాగుకు దోహదం చేసిన వాళ్ళమే అవుతాం. ఏమంటారు? ఈరోజు మన టాపిక్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.